నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అంటారు సార్. అంటే ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు? జనరల్‌గా లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ అంటే ఏంది అంటే, ఒక వ్యక్తి మీద, అది ఎవరైనా కావచ్చు, ఒక వ్యక్తి మీద ప్రాపర్టీ ఉండి, ఆ వ్యక్తి బతుకున్నప్పుడు అది ఎవరికి రాయకుండా, లేకపోతే వీలునామా రాయకుండా, ఎటువంటి డాక్యుమెంటేషన్ ఏం రాయకుండా సడన్‌గా చనిపోతే హ్మ్. సడన్‌గా చనిపోతే దాని వారసులు కోర్టుకెళ్ళి, ఈ పలాని వ్యక్తికి ఈ ఆస్తుంది, ఆయన ఏం రాయకుండా చనిపోయారు కాబట్టి ఆ ఆస్తికి వారసులం మేమే, కాబట్టి మమ్మల్ని వారసుల కింద ప్రకటించండి ఓకే ఓకే. అనేది లీగల్ ఎయిర్ సర్టిఫికేట్. ఉదాహరణకు ఒక వ్యక్తి ఉండి అనుకుందాం, ఆయనకు ఒక ఇల్లు ఉంది. ఓకే. ఇల్లున్న తర్వాత ఏమైంది, ఆయన చనిపోయాడు, ఏం రాయలే. సడన్గా ఆయన పేరు మీద ఇల్లు ఉంది, అంత మంచిగా ఉంది, సడన్గా హార్ట్ అటాక్ కానీ యాక్సిడెంట్ కానీ ఏదో ఒక దాని వల్ల చనిపోయాడు. ఎందుకంటే ఏం రాయలేదు, ఇల్లేమో ఆయన పేరు మీద ఉంది, అమ్ముకోవాల్సి వచ్చింది అనుకుందాం. ఇప్పుడు కొనడానికి వచ్చిన వ్యక్తులు ఆ చనిపోయిన వ్యక్తికి నువ్వే భార్య అని గ్యారంటీ ఏముంది, వీళ్ళే పిల్లలని గ్యారంటీ ఏముంది అని అడిగే అవకాశం ఉంటుంది. మరి వీళ్ళే భార్య, లేకపోతే వీళ్ళే పిల్లలు, లేకపోతే ఈ ఆస్తి మీద వీళ్ళకే రైట్ ఉంది అని ఎవరు సర్టిఫికేట్ ఇవ్వాలా? ఓకే, అప్పుడు వీళ్ళు కోర్టుకి వెళ్ళి కోర్టులో అప్లై చేసుకుంటారు. త్రూ అడ్వకేట్ ద్వారా కోర్టులో అప్లై చేసుకుంటే కోర్టు అన్ని పరిశీలించిన తర్వాత వీళ్ళకి లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారు. ఎలా చూస్తారు సార్ ఇవన్నీ? అంటే ఎట్లా గ్యాదర్ చేస్తారు ఇన్ఫర్మేషన్ కోర్టులో మనం సబ్మిట్ చేసిన తర్వాత కన్సర్న్డ్ ఎంఆర్ఓకి వెళ్ళి ఎంఆర్ఓ వారు అంతా వెరిఫై చేసుకుని అక్కడి నుంచి కోర్టులో రిపోర్ట్ అట్లా సబ్మిట్ చేసి దాన్ని నడుస్తుంది. ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ అనే విషయానికి వచ్చినప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. లీగల్ ఎయిర్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అని రెండు ఉంటాయి. సో అందరు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది ఎంఆర్ఓ ఇష్యూ చేస్తారు కదా. ఆ ఎంఆర్ఓ ఇష్యూ చేసినప్పుడు, ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేసినప్పుడు, అదే లీగల్ సర్టిఫికేట్ సార్ మాకు ఉంది సార్, ఇక మేమే అని చెప్తూ తిరుగుతుంటారు. ఓకే ఓకే. ఆ ఫ్యామిలీ మెంబర్ అనే సర్టిఫికేట్ అనే దాంట్లోనే ఉంది, నువ్వు ఫ్యామిలీ మెంబర్ అని అంతే, ఇంకా లీగల్ లీగల్ అనేది ఉండదు. రెండోది, అందరికీ మనం చెప్పేది ఏంటంటే, మీరు ఎవరైతే మీరు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ని లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ అనుకుంటా తిరుగుతున్నారో వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ మొత్తం చూస్తే కింద చాలా క్లియర్గా రాసి ఉంటుంది, ఈ సర్టిఫికేట్ ఆస్తి వ్యవహారాలకు సంబంధించినది కాదు ఓకే అనేది చాలా క్లియర్గా రాసి ఉంటుంది. అది మాత్రం చదవరు మన వాళ్ళు. ఏ సార్ మాకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సార్ మేము తిరుగుతుంటారు. సో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది ఎవరికి ఇస్తారు అంటే ఏంటంటే, ఏదన్నా గవర్నమెంట్ ఎంప్లాయీ చనిపోయినప్పుడు, గవర్నమెంట్ ప్రకారం ఏంది అంటే, ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ చనిపోయినప్పుడు ఆయన జీతం మీదనే బతుకుతాడు కాబట్టి, ఆయనకు చనిపోయినప్పుడు ఆ దహన సంస్కారాలు చేస్తానికి కానీ, లేకపోతే ఇంట్లో బతకడానికి కానీ, ఏమన్నా స్కూల్ ఫీజులు కానీ అవసరాలకు ఉంటాయి కదా. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలా ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పేసి గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఎవరైనా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ చనిపోయినప్పుడు వాళ్ళు దాని నియరెస్ట్ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటే ఇమీడియట్లీ ఆయన పరిశీలించి ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇష్యూ చేసేస్తాడు. వీళ్ళంతా ఫ్యామిలీ మెంబర్స్ అని ఇష్యూ చేస్తాడు. సో ఈ సర్టిఫికేట్ తీసుకొని ఎవరికైతే శాలరీ అకౌంట్ ఉంటుందో, చనిపోయిన వ్యక్తి శాలరీ అకౌంట్ కావచ్చు, పిఎఫ్ అకౌంట్ కావచ్చు, ఇంకేమన్నా ఆఫీస్కి సంబంధించిన బెనిఫిట్స్ ఇవన్నీ ఏమైతుంటాయో ఈ సర్టిఫికేట్ చూపించడం ద్వారా అవి మనం పొందొచ్చు. ఎందుకంటే అది కోర్టుకి వెళ్ళి తెచ్చుకొని అంతవరకు ఇక్కడ ఆగదు కదా. ఇప్పుడు ఆయన కార్యక్రమాలు చేయాలి మన దేశంలో, సో అవన్నీ ఆగవు కదా అని చెప్పేసి దీన్ని పరిగణలో తీసేసుకొని ఒక ఇమిడియట్ ప్రాసెస్ కింద రపకన ఇచ్చేస్తారు. అది కూడా ఎందుకంటే ఎవరైనా ఒక గవర్నమెంట్ అథారిటీ అనేది నిర్ధారించాలి కదా. వాళ్ళే రాసుకొని నేనే ఫ్యామిలీ మెంబర్ నాకు ఇవన్నీ అడగలేరు కదా. అందుకనే అదొక ప్రాసెస్, ఈజియెస్ట్ ప్రాసెస్ ఫర్ ఓన్లీ ఫర్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ టు గెట్ ద బెనిఫిట్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాట్ ఎవర్ అనేది చట్టం చెప్తుంది అట్లా. సో అందరు ఏమవుతుంటారు, కన్ఫ్యూజ్ అవుతుంటారు, లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ మీద కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఒకటి అనుకుంటుంటారు. కానీ కిందనే రాసి ఉంటుంది, దాని కింద ఇది ఆస్తి వివరాలకు సంబంధించిన పత్రం కాదని రాసి ఉంటుంది. ఆడికొకటి అయిపోయింది. సో లీగల్ ఎయిర్ సర్టిఫికేట్కి వచ్చేసరికి ఏమైందంటే, మనకు ఎస్పెషల్లీ తెలంగాణలో లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ అని చెప్పేసి మార్కెట్లో కొన్ని ముఠాలు తిరుగుతుంటాయి. చాలా ముఠాలు ఉంటాయి. మీరు బయటకు వెళ్ళేసి లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ కావాలా అని అడగండి, వాళ్ళు 1 డేలు ఇచ్చేస్తారు, 5,000 తీసుకొని ఇచ్చేస్తారు. మామూలుగా అసలు ఎన్ని రోజులు పడుతుంది సార్ ఇది? జనరల్గా లీగల్ సర్టిఫికేట్ మనం కోర్టుకి వెళ్ళి అప్లై చేసుకుంటే 3 నెలల నుంచి 6 నెలలు పడుతుంది ప్రాసెస్. అలాంటిది ఒక్క రోజులో ఇస్తారు వీళ్ళు ఒకటే రోజులో ఇస్తారు, అది కూడా గంట సేపట్లో ఇస్తారు, చూడకుండా ఇచ్చేస్తారు. ఓ మై గాడ్.
నువ్వు ఎక్కడైనా హైదరాబాద్‌లో, తెలంగాణలో ఏ నడి రోడ్డు మీద నిలబడి, నాకు లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ కావాలంటే పక్కనే ఉంటాడు. 5,000 తీసుకుంటాడు. మళ్ళీ సాయంత్రం వచ్చి సర్టిఫికేట్ ఇచ్చేస్తాడు. మన జనాలకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆ లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ మీద మెజిస్ట్రేట్ సంతకం పెట్టి ఉంటుంది. స్టాంప్ వేసి, కోర్టు స్టాంప్ వేసి మెజిస్ట్రేట్ సంతకం పెట్టి ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఆ సర్టిఫికేట్ తెచ్చి నాకు మెజిస్ట్రేట్ పెట్టాడు సార్ అని చెప్పి తిరుగుతుంటా సర్టిఫికేట్ పట్టుకొని వెళ్ళు. నేనేమంటా, సరే చట్టాలన్నీ కొద్దిసేపు మనం పక్కన పెడదాం. ఎందుకంటే నువ్వు ఒక కామన్ వ్యక్తివి, నీకు చట్టాలు అర్థమవుతాయా కావా లేకపోతే అనేది కొద్దిసేపు పక్కన పెడదాం. నేను ఎప్పుడు కోర్టులనే ప్రాక్టీస్ చేస్తుంటాం, కేసులు వాదిస్తుంటాం. చాలామంది జడ్జెస్ కానీ మెజిస్ట్రేట్స్ కానీ తెలుసు. మా కేసులు మేము తెల్లవారులు వాదిస్తుంటేనే మాకు సంతకం పెట్టండి సార్ అంటే పెట్టరు. అట్లాంటిది ఎవరో తెలవని వ్యక్తికి ఇప్పుడు మీరున్నారు కదా, మీరు సరదా కన్నా ట్రై చేయండి, మీకు ఎవరి పేరు మీద ఆ పేరు మీద లీగల్ సర్టిఫికేట్ 5,000కి ఇస్తారు. ఆ మనిషి బతుకున్నాడా? ఇప్పుడు నేనున్నా అనుకుందాం, నాకు లీగల్ మా నాన్న చనిపోయాడు, నాకు లీగల్ సర్టిఫికేట్ కావాలనుకో, నాకు సర్టిఫై ఎవరు చేస్తున్నారు? మీరు ఇచ్చే డాక్యుమెంట్లో మెజిస్ట్రేట్ చేస్తున్నారు. జడ్జి గారు సంతకం పెట్టాలి. జడ్జి గారికి నేను బతుకున్నానా బతికిలేనా అని చూడకుండా సంతకం ఎట్లా పెడతాడు? బతుకున్నా నేనే తెల్లవారులు పోయి కోర్టులో వాదిస్తే మాకు సంతకాలు పెట్టరు. ప్రతి ఒక్కటి వెరిఫై చేసి జాగ్రత్తగా చెక్ చేసుకొని అందరినీ అన్ని ఆర్గ్యుమెంట్లు అన్నిన్న తర్వాత సంతకం పెడతారు. సో ఇలాంటి వాటికి దానివల్ల ఏమవుతుందంటే, దానివల్ల ఆ లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ కనుక తీసుకెళ్ళి మీరు ఎక్కడైనా పెడితే, అది వెరిఫికేషన్ పంపిస్తే ఫస్ట్ ఇది తీసుకొని పోతాడు జైలుకి. ఫస్ట్ వీళ్ళదే తప్పు. మరి ఇప్పుడు కామన్ పర్సన్కి అర్థం కాని విషయం ఏంటంటే, మనం చాలా స్పష్టంగా ఏం చెప్తున్నామంటే, ఈ భూమి మీద బతికినంత కాలం మనం ఏ తప్పు చేసినా, ఒప్పు చేసినా, తప్పు చేసినా, ఏ కష్టం వచ్చినా కూడా మనం వెళ్ళేది కోర్టుకే. ఇక కోర్టును మించిన వ్యవస్థ కానీ, కోర్టును మించిన ఇన్స్టిట్యూషన్ కానీ ఈ భూమి మీద లేదు. ఇక అది ఒక సామాన్య వ్యక్తికి కావచ్చు, ఒక ప్రధానమంత్రికి కావచ్చు, ఒక రాష్ట్రపతికి కావచ్చు, ఎంత పెద్ద వ్యక్తి అయినా, సెలబ్రిటీ అయినా, ఎవరైనా సరే మనం ఏదన్నా వచ్చి మనకు జరుగుతాం లేదంటే మనం కోర్టుకి వెళ్ళి అప్లై చేసుకుంటాం. ఆ కోర్టు డాక్యుమెంట్ నువ్వు సంతకాలు వేసుకొని తిరుగుతుంటే ఎవరు ఊరుకుంటారు? ఇంకా నేను రోజు మా ఆఫీస్లో నెత్తి నోరు బాదుకుంటుంటా, అరే భయ్ దాంట్లో కాదు అది, జడ్జి సంతకం పెట్ట, నువ్వు పోయినావా జడ్జి దగ్గరకని అడుగుతా. నేను పోలేదు సార్ అంటాడు. మరి నువ్వు ఎవడో నువ్వు బతుకున్నావా లేదో చూడకుండా జడ్జి ఎట్లా సంతకం పెట్టినట్టే ఏమో సార్ నాకు తెలియదు, అది వెళ్తే తెచ్చి దాన్ని ఎక్కడో పెట్టినప్పుడు వెరిఫికేషన్ 100% పోతుంది, పోయినప్పుడు జైలు పోతారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఎవరిని బట్టి వాళ్ళని చాలా జాగ్రత్తగా చెప్తా అందరికి. లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ అనేది వీళ్ళు ఏం చేస్తారు, ప్రాబ్లం ఏమైతే చెప్తాను, ఇంట్లో చనిపోతారు, చనిపోగానే ఇక కార్యక్రమాలు అవి చేసుకుంటారు, మామూలుగా ఉంటారు అంతే. ఇక మా నాన్న దగ్గర ప్రాపర్టీ నాకే వస్తుంది కదా అని మామూలుగా కూర్చుంటారు అంతే. ఇక సడన్గా ఎప్పుడో ఒక సంవత్సరానికో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో చదువుల కోసమో ఇల్లు మారటానికో కొత్త ఇల్లు కొనుక్కోవడానికో లేకపోతే ఏదైనా జీవితంలో కష్టం వచ్చో పెళ్ళో గిల్లు ఏదో వచ్చినప్పుడు అమ్ముకోవాలి. ఇక సడన్గా నిద్రలేస్తారు. ఇక నిద్రలేసేసి కమాన్ కొనుక్కోవాలని ఆ డాక్యుమెంట్ తీసుకొని ఒక దగ్గరికి పోతారు. అక్కడ చూసినోడు ఏం చెప్తాడు, బాబు దీంట్లో లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ లేదు, మరి తెస్తే మేము కొంటామంట. సో వీళ్ళకి నిమిషాల మీద ఇప్పుడు లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ కావాలి. నాలాంటి వ్యక్తికి కాల్ చేస్తారు, లేదండి లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ అనేది ఒక పద్ధతి ప్రకారం అప్లై చేసుకోవాలా, కోర్టులో అప్లై చేసుకోవాలా, 3 to 6 months పడుతుంది అంటే వినరు. ఇక 3 to 6 months పడితే మాకెందుకు సార్, లేకపోతే అది మాకంత ఆగి ఒప్పుకోలేదు, ఎప్పుడు నాకు పైసలు కావాలా, నాకు ఆ పని ఉంది ఈ పని ఉంది అని చెప్పేసి ఆ దొంగ సర్టిఫికేట్ గింగ సర్టిఫికేట్ దాన్ని పెట్టి అమ్ముకుంటారు. అమ్ముకొని అందరు ఎదికి మళ్ళీ అదే సేమ్ కేసు ఈ లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ బదులు ఏమైందంటే బెయిల్కి వస్తారు. సార్ బెయిల్ వేయండి సార్ అంటారు. ఈ బెయిల్ పైసలు లేదు. 2 రోజులు ఎవరైనా వ్యక్తి చనిపోయినప్పుడు వాళ్ళ పేరు మీద ఏమైనా ఆస్తులు ఉంటే నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడే అది మంచిగా పోయి దగ్గర ఉన్న అడ్వకేట్ని పట్టుకొని వాళ్ళకు ఒక లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటే ఒక ప్రాసెస్ ప్రకారం జరిగి నీకు కోర్టు స్టాంప్ వేసుకొని నువ్వు కూడా కోర్టుకు పోతావు, కోర్టు కూడా ప్రమాణ స్వీకారం చేస్తావు, అన్నీ చూసిన తర్వాత కోర్టు పరిశీలించి ఇస్తుంది. దాంట్లో ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది. మనల్లో ఓరు, మనల్లో అవసరం వచ్చినప్పుడు లేస్తారు, ముందు జాగ్రత్త చర్యలు ఉండవు. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నాకు తెలిసి ఈ దొంగ లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్లు పెట్టిన వాళ్ళకే కనీసం ఒక 200-300 మంది అరెస్ట్ అయ్యి వాళ్ళ జీవితాన్ని మొత్తం ఖరాబ్ చేసుకున్న వ్యక్తులను చూసిన నేను. సో ఇది ప్రాసెస్ ఎలా సార్? మరి నువ్వు ఒక చదువుకున్న వ్యక్తివి, తెలుసుకోవాలి, నువ్వు ఒక చదువుకున్న వ్యక్తివి, నిన్ను చూడకుండా అసలు ఒక పొజిషన్లో ఉన్న ఒక జడ్జి నిన్ను చూడకుండా ఎట్లా సంతకం పెడతాడు అనుకుంటావు? ఒక టెస్టింగ్ కింద ఒక పర్సన్ దగ్గరకు వచ్చిండు, వచ్చిన తర్వాత ఇట్లే మాట్లాడినాం, అది ప్రాపర్టీ వాల్యూ చాలా ఉంది కొద్దిగా. సో అది ప్రాపర్టీ వాల్యూ చాలా ఉంది, వాళ్ళకి కొన్ని పైసలు ఏవో అయిపోయినాయి, నాకు ఇప్పుడు రాత్రి కావాలి, ఎంత మనీ అంటే అంత మనీ ఇస్తా అంటాడు. సార్ అది చెల్లదు సార్ అంటే విన్నాడు. ఇక అట్నే కొద్దిగా ముచ్చట అదంతా అయిన తర్వాత
నేను చనిపోయిన వ్యక్తి మీద కూడా లీగల్ సర్టిఫికేట్ పట్టుకొస్తా అని చెప్పిన. ఆల్రెడీ ఎవరైతే ప్రాపర్టీ ఉన్నారో ఆ వ్యక్తి చనిపోయాడు. ఎవడైతే లీగల్ ఎయిర్ తీసుకోవాలనో వాళ్ళ కొడుకుంటాడు, వాడు కూడా చచ్చిపోయాడు. కానీ ఈ చచ్చిపోయినోడు బతుకున్నట్టు కూడా లీగల్ సర్టిఫికేట్ తెస్తా అని చెప్పి ఫోన్ చేసేసి 5,000 ఇస్తాడు, సాయంత్రం కలిసి తెచ్చిచ్చేసి. ఓ మై గాడ్, అసలు ఎట్లా సార్ ఇది? 5,000 ఆ వ్యవస్థనే ఆపాలి అంటే చచ్చిపోయిన వ్యక్తి కూడా ఈ దేశంలో లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ జడ్జి సంతకంతో తెచ్చుకుంటూ ఉంటే మనం ఏమంటాం దాన్ని? లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ అంటే మీరు ఎవరికైనా కాల్ చేయండి అదే పని అవుతుంది, కోర్టుకు రావట్లేరు. సో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనిపైన నేను 100 మందికి చెప్తున్నా, లాని చట్టాన్ని పక్కన పెడితే నిన్ను చూడకుండా, నువ్వు బతుకున్నావో బతికిలేవో చూడకుండా ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉండి ఒక సమాజాన్ని కాపాడుతున్న మెజిస్ట్రేట్ గారు కానీ లేకపోతే జడ్జి గారు కానీ సంతకం ఎట్లా పెడతారు అని అడుగుతున్నాను. పెట్టరు. ఆ స్టాంప్ రెడీ చేసుకుంటారు, దాని మీద గుద్దేసి సంతకం పెట్టి ఇచ్చేస్తారు, ఖతం అయిపోయింది. ఒకటి తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా వాళ్ళ జీవితంలో. చట్టం అనేది మనం పుట్టిన పంచు చచ్చిపోయేంత వరకు. ఒక బ్యూటిఫుల్ ఏంటంటే ప్రపంచంలో ఏ రంగం తీసుకున్నా మనిషి పుట్టిన నుంచి చచ్చిపోయినంత వరకే ఉంటుంది. అంటే ఇక మనిషి చచ్చిపోతే ఇంకా వేరే పని ఉండదు. కానీ చట్టానికి ఏం చెప్పనా, చచ్చిపోయిన తర్వాత కూడా వాని మీద మేము పని చేయాలి. కరెక్టే ఇలా ఈ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అందులో ఒకటి. ఏదైనా కావచ్చు. ఇప్పుడు బతుకున్నప్పుడు ఒకటి రాస్తాడు, 100 కోట్లు డిపాజిట్ చేసినా మీరు దీన్ని ఒక ట్రస్ట్ పెట్టేసినా 100 కోట్లతో మీరు ట్రస్ట్ నడపండి అంటాడు అంతే. చచ్చిపోయిన వ్యక్తి ఆశయాన్ని మళ్ళీ నిలబెట్టేది ఎవడు? మళ్ళీ అడ్వకేటే చట్టమే. అయ్యా నువ్వు రాసినావు 100 కోట్లు కమాన్ అని చెప్పేసి వాడు బతికినంత కాలము, చచ్చిపోయిన తర్వాత కూడా కొన్ని 100 సంవత్సరాలు మనం వాళ్ళని వాళ్ళకున్న కోరికల్ని. ఇప్పుడు మా దగ్గర ఒక వీలునామా వచ్చింది మొన్న రీసెంట్గా, ఆస్తులు మస్తున్నాయి, పిల్లలకి ఏమి ఇయ్య, నేను వాళ్ళు బతికినంతకాలం అనుభవించాలా, అనుభవించిన తర్వాత వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు మేజర్ అయిన తర్వాత రావాలని రాసిండు ఆస్తులు ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఆస్తులు ఉన్న వ్యక్తి మరి బతికినంతకాలం అమ్మకుండా మేమే చూసుకోవాలా, మళ్ళీ వీళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళు మేజర్ అయిన తర్వాత వాళ్ళకి మేము ఆస్తి ట్రాన్స్ఫర్ చేయాలి. అప్పుడు రాసిన వ్యక్తి లేడు, అప్పటికీ 40 సంవత్సరాలు అవుతుంది. ఆ చట్టంలో అది ఆ కాన్సెప్ట్ కూడా అంటే మనం ఏదైనా కూడా బతుకున్నప్పుడే చేయగలుగుతాం. చట్టం చచ్చిపోయిన తర్వాత కూడా పనిచేస్తుంది, పుట్టే ముందు కూడా పనిచేస్తుంది. కొన్ని దేశాలలో గర్భంలో పెరుగుతున్న శిశువు కానీ వాటెవర్ పౌష్టికాహారం తల్లి ఇవ్వకున్నా గవర్నమెంట్ ఇవ్వకున్నా కూడా షూ చేస్తారు. ఇలాంటివి కూడా ఉంటాయి. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ అండి.